స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విరుచుకుపడుతున్న కరోనా వైరస్ మహమ్మారి ఆరోగ్య వ్యవస్థపై విపరీత భారాన్ని మోపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన. ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్న ఓటీటీ తరహా మాధ్యమాన్ని ప్రభుత్వ సారథ్యంలో నిర్వహణ. కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం. కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్. 109 మంది జాబితా నుంచి వడబోసి జైస్వాల్ ఎంపిక. యాస్ తుఫాను నేపథ్యంలో కలెక్టర్లతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. 3 జిల్లాల పరిస్థితులను శ్రీకాకుళం నుంచి సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం కు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా తుఫాను ప్రభావం కనిపించలేదన్నారు. ఓటీటీ వేదిక తొలి లాక్డౌన్ లో ఏ మేర కొత్త వీక్షకులను సృష్టించుకుందో, రెండో దశ లాక్డౌన్ లో అంతకు మించి కొత్త ప్రేక్షకులను సృష్టించుకుంది. ఫలితంగా ఓటీటీ వేదికల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఓటీటీలో విచ్చలవిడిగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్న ఓటీటీ తరహా మాధ్యమాన్ని కేరళ ప్రభుత్వమే త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ ఓ టీవీ ఛానల్లో వెల్లడించారు. అలాగే టీవీ ప్రోగ్రామ్, సీరియళ్లను సెన్సార్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ భారత్ లో తన కంపెనీ పేరును మార్చింది. కియా మోటార్స్ ను ఇకపై కియా ఇండియా మారుస్తున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త పేరు కంపెనీ బ్రాండ్కు మరింత గుర్తింపు తెచ్చిపెడుతుందని, దీర్ఘకాలంలో కంపెనీ ఉన్నతికి తోడ్పడుతుందని పేర్కొంది. కార్పొరేట్ మంత్రిత్వ శాఖ గుర్తించిన కియా మోటార్స్ స్థానంలో ఇకపై కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా వ్యవహరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అనంతపురంలోని కంపెనీ తయారీ పరిశ్రమలో ఆ మేరకు లోగో, పేరులో మార్పులు చేసింది. డీలర్షిప్ కేంద్రాల వద్ద కూడా దశల వారీగా ఆ మేరకు మార్పులు చేయనున్నట్లు కియా తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ రాష్ట్రంలో 10th ఇంటర్ పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. చాలా రాష్ట్రాల్లో ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయన్నారు. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలున్నాయంటూ తెలియజేశారు. జూన్ 7వ తేదీ నుంచి 10th పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇంటర్ విద్యార్థులు తమ పరీక్షల పట్ల అయోమయంలో ఉన్నారని, కరోనా ఉధృతిలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టడం తగదన్నారు. పరీక్షలు వద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ బ్రహ్మనాయుడు ఏమిటి కండకావరం, పేదల నోటికాడ కూడు తీస్తారా అంటూ ప్రశ్నించారు. అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ పేదల ఆకలి తీర్చడం తప్ప అంటూ ప్రశ్నించారు. స్వచ్ఛంద సేవలను రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడం తగదన్నారు. వీలైతే ప్రోత్సహించండి, లేదంటే నోరు మూసుకుని కూర్చోవాలంటూ మండిపడ్డారు. దాతలు ఇచ్చే ఆక్సిజన్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదా అంటూ నిలదీశారు. మానవత్వంతో వ్యవహరించాలని, విఘ్నతతో ప్రవర్తించాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ దుర్మార్గుడు పాలనలో ఒక దృష్టి పెట్టుకుని నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడం, వ్యాపారాలుంటే వ్యాపారాలను దెబ్బతీయడం, ఆస్తులుంటే ఆస్తుల మీద నాశనం చేయడం, ఈ వ్యవహారాలన్నీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయనకి జగన్మోహన్ రెడ్డికి టైం దగ్గర పడింది. ఆయన ఆలోచన ఏంటి? 16 మాసాలు నేను జైల్లో ఉన్నాను, చెప్పకూడుతున్నాను, ప్రతి ఒక్కరు ఆ విధంగా జైల్లో ఉండాలని ఒక శాడిస్ట్ గా వ్యవహారం చేస్తున్నారు. ఈ సమయంలో మనం ధైర్యంగా ఉండాలి. మనమే ధైర్యం కోల్పోతే, ఈరోజు చాలా మంది అనొచ్చు, ఇన్ని కేసులు పెడుతుంటే, ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మనం ఎందుకు పోరాటం చేయాలని, ఎందుకు మనం ఇబ్బందులు పడాలని. మనమే ఈరోజు పిరికితనంగా ఈ వ్యవహారాన్ని విడిచిపెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. మనకి ఇబ్బంది అయినా సరే రాష్ట్ర భవిష్యత్తు గురించి మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. డీజీపీకి అడుగుతున్నాను, కళ్ళు మూసుకొని ఉన్నారా మీరు? కాకి బట్టలు వేసుకొని మీ పనేంటి? ఎక్కడ
లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు వ్యవహారం చేయాలి. ఉదాహరణకి మొన్న పంచాయతీ ఎలక్షన్లో నా ఊరి మీదకి దుండగులు దాడి చేసి కత్తులు కర్రలు పట్టుకొని వస్తే ఈ డీజీపీ కనిపించకుండా నా మీదే కేసు పెట్టారు. ఈ రోజు బనగానపల్లిలో మా ఎక్స్ఎమ్మెల్యే ఇంటి మీదకి దుండగులు దాడి చేయడానికి వస్తే అవతల మీద కేసు పెట్టకుండా ఎమ్మెల్యే మీద కేసు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ పోలీసులు ఉండడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే మనం ధైర్యంగా పోరాటం చేద్దాం. ఈరోజు చాలా మంది పోలీసులు అనుకోవచ్చు, ఈరోజు మేము కేసులు కట్టాం, తెలుగుదేశం పార్టీ నాయకులకు అరెస్ట్ చేశాం, జనార్దన్ రెడ్డి గారికి అరెస్ట్ చేశాం, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మేము రిటైర్ అయిపోతామని కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతాం అనుకోవచ్చు. నేను ఈ సమావేశం ద్వారా పోలీసులకి అదేవిధంగా వైసీపీ నాయకులకి మీరు తగినటువంటి మూల్యం చెల్లించుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి కేసు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో, ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో ప్రతి కేసుని మేము రివ్యూ చేస్తాం. నేను 100% చెప్తున్నాను, అతి త్వరలోనే మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అయితే గతంలాగా పరిపాలన ఉండదు. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, కార్యకర్తలకి నాయకులకి లైసెన్సులు ఇస్తామని, అది గంటాపదంగా ఇస్తాం. పరిపాలన మన చేతిలో జరుగుతుంది. లైసెన్సులు ఇచ్చి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఎవరైతే ఈ రోజు హింస పెడుతున్నారో, ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళందరికీ తగినటువంటి మూల్యం చెల్లించి, ఎవరైతే తప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తున్నారో, ఎవరైతే అన్యాయంగా వ్యవహరిస్తున్నారో ప్రతి పోలీస్ అధికారిని రివ్యూ చేసి వారికి కూడా తగినటువంటి మూల్యం చెల్లించే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను పోలీస్ యంత్రాంగానికి డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతున్న వంట నూనెల ధరలను కట్టడి చేయడానికి కేంద్రం రంగంలోకి దిగింది. సరసమైన ధరలకు వంట నూనెలు ప్రజలకు అందేలా చూసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ నేతృత్వంలో ఆ శాఖ కార్యదర్శి సీనియర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి, వంట నూనె గింజల ఉత్పత్తిదారులు, నూనె మిల్లర్లు, నూనె నిల్వదారులు, వంట నూనెల పరిశ్రమకు చెందిన వివిధ రంగాల వారు, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కట్టడి చర్యలు ఎన్ని తీసుకున్నా కోవిడ్-19 మహమ్మారిని సమూలంగా పారద్రోలాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. దానికోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తోంది. అయితే ఈ టీకాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ కొన్ని రోజులుగా 10వ స్థానంలోనే కొనసాగుతోంది. ఈ క్రమంలో 8వ స్థానంలో ఉన్న బీహార్ కంటే వెనుకబడి ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వినియోగంలో టాప్ 10 రాష్ట్రాలలో ఉన్న వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఆయన మామూలోడు కాదు. ఓ కేసు డీల్ చేశాడంటే అంతు చూసేదాకా విడిచిపెట్టరు. అలాంటి చండ శాసనాన్ని ఏరుకోరి ఇప్పుడు కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్ గా నియమించింది కేంద్ర సర్కార్. 3 నెలలుగా పూర్తి స్థాయి బాస్ లేకుండానే నెట్టుకొచ్చిన సిబిఐకి ఎట్టకేలకు కొత్త బాస్ వచ్చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్త డైరెక్టర్ గా మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిలతో కూడిన త్రిసభ్య కమిటీ 109 మంది జాబితా నుంచి వడబోసి జైస్వాల్ ను ఎంపిక చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. తాజాగా ఈ చిత్రం నుంచి విలక్షణ నటుడు రావు రమేష్ లుక్ రిలీజ్ చేశారు. ఆయన బర్త్డే సందర్భంగా కేజీఎఫ్ 2లో పోషిస్తున్న కన్నెగంటి రాఘవన్ పాత్రకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో రావు రమేష్ సిబిఐ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ అధీరా పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని హోమ్ బలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగ్ దూర్,
భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కరోనా పరిస్థితులు సద్దుమణిగితే ఈ ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. దేశంలో విరుచుకుపడుతున్న కరోనా వైరస్ మహమ్మారి ఆరోగ్య వ్యవస్థపై విపరీత భారాన్ని మోపిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో అసంక్రమిత వ్యాధుల వల్ల సంభవించే మరణాలను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మార్పులు అవసరమని పునరుద్ఘాటించారు. ఇందుకు అన్ని భాగస్వామ్య పక్షాలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి ఆరోగ్య వ్యవస్థపై ఎనలేని ఒత్తిడిని పెంచిందని, మహమ్మారిని నియంత్రించే చర్యల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో పాటు సిబ్బంది మొత్తం తలమునకలై ఉన్నారని తెలిపారు. The sustainable development underscores a broad public health approach and a call for action by all stakeholders. It is for this reason that world leaders, governments and stakeholders across all sectors of society are keenly viewing this high-level meeting on continuing NCD care during challenging times such as the present. In this very context, the meeting today represents a unique opportunity for all of us to come together and scale up action to prevent suffering and avoidable deaths from NCDs during the pandemic. Let me tell you a bit about what's happening on the India front. There is a silver lining as far as data on NCD is concerned. While 70% of global deaths are attributable to NCDs, in India this figure is estimated to be lower, around 63%. We have been able to reduce premature NCD-related mortalities from 503 to 490 per 100,000 population from 2015 to 2019. I am happy to note that various investments by my government have led to these reduced figures. Primary care for NCDs is now being provided in 76,102 newly established health and wellness centers across the country. Ayushman Bharat and Pradhan Mantri Jan Arogya Yojana have expanded the scope of primary health care to include screening and diagnosis of NCDs and eliminated out-of-pocket expenses related to NCDs for 100 million vulnerable people. India has been one of the first countries to launch a multi-sectoral action plan to reduce underlying NCD risk factors related to tobacco, salt and sugar, and uniquely targeted reduction of household pollution by replacing solid cooking fuel. This reduced chronic respiratory ailments among women, for example, through the provision of cooking gas to millions of rural households. My government's response to NCDs has been robust and aligned with political declaration conveyed in the high-level meeting on the prevention and control of non-communicable diseases at the United Nations General Assembly in 2011 and 2014. Friends, there is no denying that health systems around the world are being challenged by increasing demand for care of people with COVID-19. జేజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విరుచుకుపడుతున్న కరోనా వైరస్ మహమ్మారి ఆరోగ్య వ్యవస్థపై విపరీత భారాన్ని మోపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన. ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్న ఓటీటీ తరహా మాధ్యమాన్ని ప్రభుత్వ సారథ్యంలో నిర్వహణ. కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం. కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్. 109 మంది జాబితా నుంచి వడబోసి జైస్వాల్ ఎంపిక. జేజే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.